మన భూమి మీద పొల్యూషన్ పాపులేషన్తో పాటు పాపాలు కూడా పెరిగిపోతున్నాయి. అందులో భాగంగానే మన కల్చర్ అండ్ ట్రెడిషన్ని, అదే మన కల్చర్ అని వదిలేసుకుంటున్నాం. అందుకే ఇప్పటికీ పిరిపందా విలేజర్స్ ఫాలో అవుతున్న కల్చర్ని దగ్గర చూపిస్తాను. ఇటు చూడు, ఇప్పుడు మొత్తం చూపించు. కమాన్. ఇప్పుడు నేను ఒక 15 సెకండ్స్ ఈ ట్రైబల్స్ ఉండే ఏరియాని, లొకాలిటీని, అక్కడ చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ని చూపిస్తాను. జనరల్గా ట్రైబల్స్ కల్చర్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. నేను ఈరోజు మీకు చూపించబోయేది కూడా అదే. మట్టి గోడలు, పేడ కల్లాబులు, జీరో పొల్యూషన్, లిమిటెడ్ పాపులేషన్. మోడర్న్ కల్చర్కి ఎఫెక్ట్ కాకుండా ఇప్పటికీ హెల్తీ లివింగ్ ఉన్న పిరిబందా ట్రైబల్స్ అండ్ వాళ్ళ కల్చర్ని చూపిస్తా. ఫస్ట్ మిరియాలతో స్టార్ట్ చేద్దాం. ఈ మిరియాలు మన ఇండియాలో, కర్ణాటకలో, కేరళలో ప్రొడక్షన్ బాగా ఎక్కువ. మన వరల్డ్లో అయితే వియత్నాంలో, అలాగే మన అరకులో కూడా ఉన్నాయి. ఈ పచ్చిమిరియాలను తెంపి తీసుకొచ్చి ఇవి ఎండలో ఎండబెడతారు. ఫస్ట్ పచ్చగా ఉన్నప్పుడు అలా ఉంటాయి, ఇలా గ్రీన్గా ఉంటే నాన్ స్పైసీ, అప్పుడు అవి ఘాట్ ఉండవు. తర్వాత కొంచెం ఎండిపోయిన తర్వాత ఇలా రెడ్గా అవుతాయి, ఇది స్పైసీ. ఈ బ్లాక్ పెప్పర్ తినడం వల్ల మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అస్సలు రావు. ఇప్పుడు మోస్ట్ హెల్తీయెస్ట్ ఫుడ్ రాగి. ఇక్కడ చూడండి, ఇవి మూటలు ఏంటి తెలుసా? సూడ్లు. అంటే ఇప్పుడు మనం రాగి ముద్ద, రాగి సంగటి, తర్వాత అంబలి తాగుతాం కదా, ఇవి వీళ్ళు రెడీగా ఉంచుకుంటారు అన్నమాట. చూసారా ఈ మూటలు చూసారా? ఇవి వీళ్ళు రెడీగా ఉంచుకుంటారు. సో ఇవి ఏంటంటే వెంటనే పిండి ఆడించుకొని దీంతో అంబలి, రాగి సంగటి, తోపా చేసుకొని తింటారు. మన సౌత్ ఇండియన్ కిచెన్లో చాలా కామన్గా ఉండే హెల్దీ ఫుడ్. ఇది కూడా ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. చాలా న్యాచురల్గా, పెస్టిసైడ్స్ అవి వాడకుండా చాలా న్యాచురల్గా పండిస్తారు అనమాట. ఇదేంటో తెలుసా? అంబలి. ఇది దేనికండి ఇది అంటారు? నాకు అర్థం కాదు. మనం కొంచెం తోప చేస్తే అవుతుంది, కానీ ఇలా చేస్తే అంబలి అవుతుంది. ఇది చల్లగా ఉంటుంది, వేడికి చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో చలవ చేస్తారు. అంబలి తాగడం వల్ల చలవ చేస్తుంది, అది హెల్త్కి చాలా మంచిది. అది కూడా ఈ ఎండాకాలంలో ఇంకా మంచిది. ఇప్పుడు సొట్టల గురించి తెలుసుకుందాం. ఇప్పుడంటే కింగ్స్, లైట్స్, గోల్డ్ ఫ్లేక్, ఐస్ బరస్ట్ ఇలాంటివి చాలా వచ్చేసాయి. కానీ ఒకప్పుడు సొట్టలదే, బీడీదే హవా అంతా. దీన్ని ఇలా మడతపెట్టి లోపల ఏమైనా స్టఫ్ డైరెక్ట్ ఉంటుందా? ఈ చుట్టని కాల్చి స్మోక్ని బయటికి రిలీజ్ చేస్తే అంత ఎఫెక్ట్ ఉండదంట. కానీ చుట్టని తిప్పి, అంటే కాలుతున్న సైడ్ని తిప్పి నోట్లో పెట్టి పీల్చుతారనమాట. అంటే దాన్ని అడ్డుపోగ అంటారు. అలా కాల్చడం వల్ల నష బాగా ఎక్కుతుందంట. కానీ స్మోక్ మాత్రం డైరెక్ట్గా లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్ షెడ్కి వెళ్తాయి. ఇన్ఫ్యాక్ట్ పొగాకుని ఆయుర్వేద ట్రీట్మెంట్స్లో కూడా యూజ్ చేస్తారు. వీంట్లో యాంటీసెప్టిక్, మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా హ్యూజ్ అమౌంట్లో ఉంటాయి, ఎందుకంటే అది నేచర్ మేడ్ కాబట్టి. ఇప్పుడు పోదుపిండి అంటే ట్రైబల్ మెడిసిన్ అని కూడా అనొచ్చు. మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగోదు, మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మెడిసిన్స్ వేసుకుంటున్నాం. కానీ ఈ ట్రైబల్ మెడిసిన్ ఏంటంటే ఇది ఒక పోదుపిండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పిండిని తీసుకొని కొంచెం వాటర్లో తడిపి బాడీకి రాస్తారు అనమాట. సార్ దగ్గర నుంచి ఇలా రాయడం వల్ల బాడీలో హీట్ ఉంటే తగ్గిపోతుంది, తర్వాత కడుపు నొప్పి ఏమైనా ఉన్నా సరే పోతుంది, తర్వాత తిన్నది కూడా అరుగుతుంది అనమాట. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాగే అంటే ట్రైబల్స్ ఇలాగే చేస్తారనమాట. అంటే మన సైడ్ ఉన్నలాగా మెడిసిన్స్ అవి వేసుకోరు. సో వీళ్ళంతా న్యాచురల్గా క్యూర్ చేసుకోవడానికి చూస్తారు అనమాట. సో ఒకసారి దగ్గర నుంచి ఇది సబ్బు టైప్ లాగే ఉంటుంది, నొరగ వస్తుంది. ఒకసారి చూడు. ఇన్ఫ్యాక్ట్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఆ నొరగ వస్తుందంట, లేదంటే ఆ నొరగ రాదంట. కడుపు నొప్పి తగ్గుతుంది, బాడీలో హీట్ ఉన్నా పోతుంది, తర్వాత తిన్నది కూడా అరుగుతుంది. ఇలాగే చాలా ఇంకా లోపల ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉన్నా సరే క్లియర్ అవుతాయి.
తలకు కూడా రాసుకుంటారండి. ఈ పోదుపిండి పోదాకు అనే ఒక ఆకు ఉంటుంది. ఆ ఆకుని ఎండబెట్టి పొడి చేస్తే ఇలా పోదుపిండి అవుతుంది. ఇప్పుడు మట్టి గోడల గురించి తెలుసుకుందాం. ఈ మట్టిలో మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది. దానివల్ల మనకి వేడిగా అనిపించదు. అసలు ఇప్పుడంటే సిమెంట్లు, పుట్టీలు, ఫిక్సిట్లు యూస్ చేస్తున్నాం, కానీ ఒకప్పుడు మట్టి గోడలు కట్టుకొని పీస్ఫుల్గా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇది రీసైకిల్ చేసుకుని వాడుకోవచ్చు, నచ్చిన షేప్లో కావాలంటే మార్చుకోవచ్చు, ఎక్సలెంట్ ఇన్సులేటర్గా పనిచేస్తుంది, తక్కువ కాస్ట్, తక్కువ మెయింటెనెన్స్, ఈజీగా పొల్యూట్ అవ్వదు, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకంటే అది న్యాచురల్ మెటీరియల్ కాబట్టి. క్లే అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ మెటీరియల్ కాబట్టి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి పాజిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి. చూడండి, ఈ మట్టి గోడలు ఉన్న ఇంట్లో ఎంత చల్లగా ఉందంటే ఫ్యాన్ లేకపోయినా, ఏసీ లేకపోయినా మనం ఉండిపోవచ్చు. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ లేకపోయినా, ఏసీ లేకపోయినా ఎలా ఉండిపోతున్నారా బాబు, దోమలు ఉంటాయి కదా అనుకుంటాం కదా. ఒకసారి కిందకి చూపించు.